శ్రీమౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనుభౌదో శ్రీమత్సటారి చరణాంబుజ చెంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ. భగవద్బంధులారా, జైమిని మహర్షి వేదపాదస్తవంలో ఋగ్వేద వాక్యం ఉన్న మరొక స్తోత్రాన్ని ఇప్పుడు పర్ణశాల 66వ భాగంలో చెప్పుకుంటాం. అరోగిణో మహాభాగాః విద్వాంసస్య బహుశ్రుతాః భవంతి త్వత్ప్రసాదేన జీవేమ శరదశతం. మేమంతా కూడా 100 సంవత్సరాలు కూడా పూర్తిగా బతకాలి. ఎందుకో తెలుసిన, నీ అనుగ్రహం లాంటిది కనుక. ఎంచేతంటే భవంతి తత్ప్రసాదేన, నీ అనుగ్రహం ఉంటే చాలు. మహానుభావులందరూ కూడా అరోగిణ, పొరపాటును కూడా శారీరకమైనవి కానీ మానసికమైనవి కానీ వ్యాధులు ఆదులు ఏమీ ఉండవు, ప్రమాదాలు ఉండవు, ఆనందంతో ఉంటారు వాళ్ళు. అరోగిణ మహాభాగా, గొప్పదైన భాగ్యాలు. వాళ్ళు ఏ ఏ భాగ్యములు కోరుకుంటే ఆ భాగ్యములన్నీ కరతలామల కలుగుతాయి, వాళ్ళ పాదాల దగ్గర పడి ఉంటాయి. మహాభాగా. అంతేకాదు విద్వాంసస్య, వైదిక సాంప్రదాయాన్ని పూర్తిగా తెలుసుకోగలరు. అంటే వేదములలో ఉండే రహస్యాలన్నీ కూడా తెలుసుకోగలిగి సర్వశాస్త్ర ప్రవీణులు కాగలరు. బహుశ్రుతా, వాళ్ళు నేర్చుకోవడమే కాదు, ఎందరో పెద్దల దగ్గర కూడా విని ఇంకా అవలోడన చేసుకుని గ్రహించుకుంటారు. వాళ్ళందరూ కూడా బహుశ్రుతా భవంతి, అరోగిణ భవంతి, మహాభాగా భవంతి, విద్వాంసశ్చ భవంతి, బహుశ్రుతా భవంతి. ఇన్ని ఉపయోగాలు. అంటే 4 ఉపయోగాలు ఉన్నాయి నీ వల్ల. ఎలాగా? త్వత్ప్రసాదేన, నీ అనుగ్రహము, నీ చూపు అలా పడితే చాలు రోగములు నాశనం అవుతాయి, భాగ్యములు కలిసి వస్తాయి. విద్వాంసత అంటే పాండిత్యం వస్తుంది. శృతత్వము అంటే వేద సామ్రాజ్యాన్ని అధికారంతో చెప్పగలిగే స్థితి వస్తుంది ఉంటుంది. అంతేనా? జీవేమ శరదశతం, 100 సంవత్సరాలు కూడా. అంటే మా జన్మము ఎంతవరకు ఉండాలో అంతవరకు కూడా ఈ జన్మని పరిపూర్తిగా అనుభవించి అప్పుడు నీ లోకం చేరుకోగలరయ్యా. అలాంటి వాడివి నువ్వు. అందుకని విద్య, ఆరోగ్యము, కీర్తి, ఇది చదువుకునే పిల్లలకి చెప్పినట్టయితే మంచి విద్య. అంతేకాకుండా కొంచెం చాపల్యము కలిగిన పిల్లలు ఉంటారు, చాంచల్యం ఉన్న పిల్లలు, టెఫికల్ మైండెడ్నెస్. ఒకటి చదువుదామనుకుంటారు, ఇంకో దాంట్లోకి పెడతారు, దాని మీద దృష్టి ఉండదు. ఇలాగా అలాంటి వాళ్ళ చేత కూడా ఎక్కువ సార్లు వద్దు, రోజుకి 11 సార్లు మాత్రమే చదవమనండి, కూర్చుని చదవమనండి. వాళ్ళ కోసం పెద్దవాళ్ళు చదవండి. 27 కానీ 108 కానీ కనీసం 120 రోజుల పాటు చదవండి. నైవేద్యం చిన్న పటిక బెల్లం కానీ మామూలు బెల్లం కానీ పాలు కానీ తేనె కానీ ఇష్టదైవం ముందు పెట్టండి, మీకు చక్కటి ఫలితం లభిస్తుంది. జీవేమ శరదశతం, నందామ శరదశతం. ఇదంతా కూడా ఋగ్వేద మంత్రాల్లోది. ఇది చక్కగా ఒక కాగితం మీద రాసి పిల్లల పుస్తకాల ర్యాకులు ఉంటాయి కదా, దానికి అతికించి పెట్టండి. వాళ్ళు చదివినా చదవకపోయినా గప్పుకుని చూస్తుంటారు. పొద్దున మాత్రం చదివించండి, మంచి ఫలితం లభిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆనందానుభూతి. ఏవో చేస్తుంటాం, తృప్తి కలగదు, తృప్తి ఉండదు, మనస్సు ప్రశాంతత ఉండదు. ఆనందం కోసమని రకరకాల పనులు చేయడం, అక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి యోగా క్లాసులు నేర్చుకుంటాం, మెడిటేషన్ మరొకటి. వీడికి ఆనందం కలగదు. వాడికి వారానికి 1 రోజు వెళ్ళొస్తే 15,000 పోతాయి. అయ్యో దానికి అప్పైపోయింది. ఇది మనకి అక్కర్ల. నిజమైన ఆనందము మీకు లభించడానికి దేవదేవ మహాదేవ త్వదీయ అంఘ్రి సరోరుహం కామం మధుమయం
పీత్వా మోదామశరదశతం. తైత్తిరీయ బ్రాహ్మణంలో ఉన్న వాక్యాన్ని ఎంత అందంగా చెప్పారో. దేవదేవ మహాదేవ, నీ పాదాలు పట్టుకుంటావయ్యా. త్వదీయ అంఘ్రి సరోరుహం, నీ పాదములనే పద్మాలు, అది పట్టుకుంటే చాలయ్యా. ఏమవుతుందో తెలుసునా? కామం మధుమయం పీత్వా, అది కోరదగినవి. మధుమయం, మధువు స్రవిస్తూ ఉంటుంది. మధుమయం పీత్వా మోదామ శరదశతం. అంటే పెద్ద పెద్ద పీఠాధిపతులు పాదాలు ముట్టుకోవద్దంటారు, ఎందుకు అపవిత్రులు అవుతారని చెప్పి. కానీ గురువు యొక్క పాదాన్ని తాకగానే మనకి తెలియని పులకింత కలుగుతుంది. కానీ ఈ మధ్యని గురువులు అలాంటి వాళ్ళు కాదు. శిష్య హృత్తాపహారకులైన గురువులు లేరు, శిష్య విత్తాపహారకులైన గురువులు వస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? మినిస్టర్లని, చీఫ్ మినిస్టర్లని, 3 కోట్లు ఇచ్చిన వాడిని కౌలించుని ముద్దులు ఎట్టుకుంటారు. అలాంటిది గురువు దగ్గర కాదు. నిజంగా ప్రేమతో ఉన్నప్పుడు గురువు పాదాన్ని స్పృశిస్తే చాలు. అలా కాదు, గురువు పాదం తగలకపోయినా అంత దూరంలో నమస్కరించినా కూడా అద్భుతమైన ప్రభావం చూపిస్తున్నది. అదే అడుగుతున్నాడు. దేవదేవ మహాదేవ, త్వదీయ అంఘ్రి సరోరుహం కామం మధుమయం పీత్వా మోదామ శరదశతం. ఆచార్యుల పాదసేవ తెలుసుకోగలిగితే, అంటే ఆచార్యుల పాదాలంటే మనం ఎవరెవరో ఆఫీసర్ల పాదాలు పట్టుకుంటాం తప్ప గురువు పాదం పట్టుకోలేం. అంతేకాదు వ్యాస వాల్మీకుల శ్లోకాల్లో ఉండే పాదాలు పట్టుకోలేం. ఎంత చూసినా గొప్పగా ఉంటాయి ఇవి. మోదామ శరదశతం. ఇది ఆనందప్రాప్తికి, ఆరోగ్యానికి, చిన్నపిల్లల చదువులకి కూడా చాలా ఉపయోగిస్తుంది. తరువాతది కీర్తి ప్రతిష్టలు. మనం చేసే కష్టానికి తగిన పాపులారిటీ, కీర్తి, ప్రశస్తి, గుర్తింపు అది కోరుకునేవాళ్ళు ఈ శ్లోకాన్ని 90 రోజుల పాటు రోజుకి 108 కానీ, ఓపిక లేకపోతే 27, ఓపిక చేసుకుని 108 చదవండి. 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. తర్వాత పటిక బెల్లం నివేదన చెయ్యండి, సరిపోతుంది. తులసి కోడ దగ్గర దీపం పెట్టండి. సభాయాం ఈశ తే దివ్యం నృత్యవాద్య కలస్వనం శ్రవణాభ్యాం మహాదేవ శృణువామ శరదశతం. ఇది నటరాజ విగ్రహం దగ్గర చేస్తే మంచిది. నటరాజున్న చిత్రపటాన్ని పెట్టుకుని చేసుకోండి. లేదా శివపార్వతులు, గణపతి కార్తికేయుడు ఉన్నటువంటి ఆ చిత్రపటం దగ్గర చేసుకోండి. సభాయాం ఈశ తే దివ్యం నృత్యవాద్య కలస్వనం. ఏ నాట్యం చేస్తున్నావయ్యా? అలాంటి సభ లోపల అందమైన చెవులకింపైన నృత్యము, వాద్యము, సంగీతము, ఈ ధ్వని విన్న తర్వాత శ్రవణాభ్యాం మహాదేవ శృణువామ, మా 2 చెవులతోటి ఆనందంగా వింటాము. ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది, బాలమురళీకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక 5-6 ఏళ్ల పాటు నేను కచేరీలు చేయనన్న రవీంద్ర భారతిలో. ఎంచేత అప్పుడే సెల్ ఫోన్లు వచ్చిన కొత్త ఫోన్లు కచేరీ అవుతుండే సెల్ ఫోన్లు ఈ శంకరాభరణంలో కూడా ఇలా పెట్టారు. లేదు, సంగీతం హాయిగా వినండి అయ్యా మీరు. అక్కడి నుంచి ఏమన్నా వెళ్ళదు, చప్పట్లు కొట్టి కేకరెడ్డాం, కుర్చీలు బర్రెలు లాగాడు. వద్దు, ఒక అదంటున్నారు. శ్రవణాభ్యాం మహాదేవ శృణువామ శరదశతం. మేము చాలా ఆనందంగా వినాలి. ఉపన్యాసాలు చెప్తున్నా కూడా కొందరికైతే మాత్రం సైలెన్స్ అంటుంటారు పక్కన వాళ్ళు. కాదు, మా మరంగడ్డి వారు చెప్తుంటే ఎలాంటి వాళ్ళు కూడా అలా చూస్తుండిపోయేవారు. ప్రెస్ రిపోర్టర్లు అయితే ఆశ్చర్యపోయేవారు. ఆయన సమయం చెప్తే సరిగ్గా సమయానికి ఆపేవారు. ఎంత గొప్పగా ఉందయ్యా అనేవారు చాలామంది ప్రెస్ రిపోర్టర్లు. అలాగా శృణువామ శ్రవణాభ్యాం, మేము జీవితం అంతా కూడా వింటాము, విని ఆనందపడతాము. సభాయాం ఈశ తే నృత్యవాద్య దివ్యం నృత్యవాద్య కలస్వనం శ్రవణాభ్యాం మహాదేవ శృణువామ శరదశతం. మళ్ళీ ఒక్కసారి, ఇది కళలలో కీర్తి కోసం, మామూలుగా కీర్తి కోసం కూడా. సభాయాం ఈశ తే దివ్యం నృత్యవాద్య కలస్వనం శ్రవణాభ్యాం
మహాదేవ శృణువామ శరదశతం. నాట్య ప్రారంభంలో ప్రార్థనా శ్లోకంలా కూడా ఇది వాడుకుని అభినయం చెయ్యొచ్చును. మీకు క్షేమం కలుగుతుంది. స్వస్తి. ఇక తరువాత ఆరోగ్య ప్రాప్తి. ఇది కూడా ఇంతకుముందు అన్నట్టుగానే ఆరోగ్యం కోసం మీరు చూసుకోండి. కనీసం 45 రోజులు, గరిష్టంగా 120 రోజులు. ఇది తైత్రీయ బ్రాహ్మణంలో ఉండే వాక్యాన్ని పొందుపరుచుకున్న శ్లోకం. ఇషు సంధాన మాత్రేణ దగ్ధ త్రిపుర దూర్జటే ఆదిభిః వ్యాధిభిః నిత్యం అజీతాస్యామ శరదశతం. మేమంతా కూడా అజీతాస్యామ, వాటన్నిటినీ కూడా తొలగించుకుని సుఖంగా బతుకుతాము 100 ఏళ్ళు కూడా. ఎలాగా ఏం రోగాలు? ఆదిభిః వ్యాధిభిః నిత్యం. శారీరకము మానసికము ఉండే జబ్బులు అన్నీ పోగొట్టుకుంటాం. ఏమిటి నీ గొప్పతనం అంటావా? ఇషు సంధాన మాత్రేన, ఆ బాణం తీసుకుని వింటికి తగిలించావో లేదో, ఇంకా బాణం కూడా వదిలిపెట్టలే, రథం కూడా అక్కడ దాకా వెళ్ళలేదు. దగ్ధ త్రిపుర దూర్జటే, త్రిపురాసుల మూడు సామ్రాజ్యాలు, 3 కోటలు కూడా దగ్ధమైపోయాయి. అలా దూర్జటే. ధూహు జట అంటే జడలిలా వెనక్కి వేసుకున్న వాడివి, కేశపాశమిలా ఉన్నవాడివి. దూర్జటే. అందుకని మేము నిన్ను ప్రార్థన చేస్తున్నాం. ఇషు సంధాన మాత్రేణ దగ్ధ త్రిపుర దూర్జటే ఆదిభిః వ్యాధిభిః నిత్యం అజీతాస్యామ శరదశతం. ఇలాగే ఆరోగ్యము, ఆకర్షణ అంటే ప్రసవానంతరము కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగే వేరే సందర్భాల్లో కూడా 45 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాంటి సమయంలో ఆరోగ్యం కలగాలి, ఆకర్షణ తరగరాదు, భార్యాభర్తల మధ్య అనుకూల సంబంధం ఉండాలి, ప్రేమాతిశయాలు ఉండాలి. అది దానికోసం అని చెప్పి ఇక్కడ ఒక శ్లోకం. ఇది ఋగ్వేద మంత్రం పొదుగుకున్నది. ఇది కూడా జైమిని. చారు చామీకరాభాసం గౌరీకుచ పటోరసం కథానులోకయిష్యామి యువానం విశ్రుతం కవిం. కథానులోకయిష్యామి, ఎప్పుడు దర్శించగలనయ్యా? యువానం, నిరంతరము యువకుడు. ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా యువకుని వలి ఉంటాడు. స్తుహి గర్త పదం యువానం మృగంన భీమం. యువానం యువ సువాస పరివీత ఆగాత్ సౌశ్రేయాన్ భవతి జాయమాన. వేదం చెప్తోంది. అలాంటి వాడివి, అలాంటి యువానం విశ్రుతం, గొప్పదైన కీర్తి. ప్రతి చోట కూడా నీ నామం వినిపిస్తూనే ఉంటుంది ఏదో రూపంలో. విశ్రుతం కవిం. కవి అంటే రచయితే కాదు, భూత భవిష్యద్వర్తమాన కాలములన్నీ కూడా తెలుసున్నవాడు, దర్శించినవాడు, దర్శించగలడు. అలాంటి వాణ్ణి మేము సేవిస్తున్నాము, ఎప్పుడు చూస్తాము కదా. ఎందుకని? చారు చామీకర ఆభాసం. అందమైన చామర ఉంటుంది. చామరం పూర్తిగా తెల్లదనము కాదు, పూర్తిగా ఎర్రదనము కాదు, మధ్యవర్ణంలో ఉంటుంది. అలాంటి స్వరూపం కలిగిన నిన్ను గౌరీకుచ పటోరసం. గౌరీకుచ పట ఉరసం, అమ్మవారి యొక్క వక్షస్థీమని అలంకరించిన వస్త్రం ఉంది. ఆ వస్త్రము కొంత భాగము నీ ఉరస్సు మీద పడుతుంది. అప్పటికే ఒక అందం ఉంది, పైగా ఈ వస్త్రము సగం వస్త్రం ఇలా కదులుతుంది, ఇంకా అందంగా ఉంటుంది. అలాంటి వక్షస్థలాన్ని చారు చామీకరాభాసం గౌరీకుచ పటోరసం కథానులోకయిష్యామి. ఇక్కడ గౌరీ శబ్దం దగ్గర ఒక చిన్న తమాషా ఉంది. చాలామంది పార్వతి అని అర్థం చెప్పేస్తారు. జరిగింది ఏమిటంటే, ఇది వాయు పురాణంలో ఉంది, అలాగే మార్కండేయ పురాణం, మత్స్య పురాణంలో కూడా ఈ కథ ఉంది. ఏమిటంటే, ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఏకాంతంలో ఉండగా ఎందుకో ఆయన స్వామి అమ్మవారిని పరాచికం ఆడదామని కాళీ
ఇది జాబ్రవీత్. కాళీ అని పిలిచాట, నల్లపిల్ల అని. అమ్మవారికి చాలా కోపం వచ్చింది. ఏమయ్యా, ఇల్లు వాకిలి లేదు, ఏమీ లేవు, కొండల మీద కోనల్లో ఉన్నాం మనం. అల్లా ఉన్నా నేను ఎప్పుడు అడగలేదు నేనే వీరు. అలాంటిది నీకోసం అని చెప్పి పడి చచ్చి అపర్ణాని పేరు తెచ్చుకున్నాను, ఉమాని పేరు తెచ్చుకున్నాను. ఇంత కష్టపడి నేను చేరుకున్నదాకా ఉండి నువ్వు నన్ను నల్లపిల్ల అంటావా? అంటే నా సౌందర్యం నీకు పనికిరాలేదా? చెయ్యి, నీకు పనికిరాని సౌందర్యం నాకెందుకయ్యా, నేను శరీర త్యాగం చేస్తాను సో అంటూ బయలుదేరిపోయి తపస్సుకని వెళ్ళిపోయింది ఆవిడ. వెడుతూ వెడుతూ వీరకుడను ఒకడిని కాపలా పెట్టింది అక్కడ. నేను లేకుండా ఉండగా ఈ ఆడపిల్లనా వస్తుందేమో చూసుకొని ఆయన అని భయంకరమైన తపస్సు చేస్తోంది. అదే సమయంలో అంధకాసుడన్న రాక్షసుడు పరమశివుల వారితో యుద్ధానికని వచ్చి పార్వతీదేవి లేదని తెలిసి పార్వతి రూపంతో లోపలికి వెళ్ళాడు. వాడికి ఒక దురదృష్టం ఏమిటి తెలుసిన, వాడెప్పుడైతే 2 రూపాలు మారుస్తాడో అప్పుడు వాడి వద గ్యారంటీ. పరమశివుల వారు తెలుసుకున్నారు, వాడిని వధించాడు. వీరకుడికి తెలియదు పాపం బయట. నారదుడు ఈ సంగతి తెలిసి అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీవు లేని సమయంలో ఇంట్లో దీపం పెట్టడానికి డూప్లికేట్ పారద వచ్చింది అని చెప్పాడు. అమ్మవారికి ఆగ్రహం కలిగి, నా తపస్సు వ్యర్థమైంది, ఆయన మీద ప్రేమ వ్యర్థమైందని ఆగ్రహంతో ఊగిపోతూ జ్వాలలు కల్పించి జ్వాలల్లో దూకబోతూ ఉండగా ఆమెలో ఉండే నల్లదనమంతా బయటికి వచ్చింది. ఒక నల్లటి అందమైన పిల్లగా మారింది. ఆమెలో ఉన్న ఆగ్రహం అంతా కూడా ఒక పెద్ద భయంకరమైన సింహముగా మారింది. తాను ఆ సింహానికి ఆహారం కాదలుచుకుంది. బ్రహ్మదేవుడు వచ్చి, అమ్మా ఆగు, ఇక నీ పేరు పార్వతి కాదు, కాళి కాదు, గౌరీ. గౌరీ ఇది అబ్రవీత్. ఈ సింహము నీకు వాహనమవుతుంది. ఈ లోపల ఇంద్రుడు కూడా వచ్చాడు. ఈ నల్లపిల్లని చూచి, అమ్మా, ఈ అమ్మాయి నా చెల్లెలు, నేను తీసుకుని వెడతాను, వింధ్య పర్వతాల్లో ఉంటుంది, వింధ్యవాసిని పేరుతోటి రాక్షస సంహారానికి నాకు తోడుపడుతుంది కదా తల్లి. ఈ వార్త పరమశివుల వారికి తెలిసింది. వీరకుణ్ణి శపించింది అమ్మవారు దుర్మార్గుడని. వీరకుడు క్షమించమన్నాడు. అమ్మవారి దగ్గర వీరకుడు పనివాడిగా చేరాడు, అంటే పరివారంలో ఉన్నాడు. అదే కాకి రూపంలో ఉన్నాడు ఆయన అక్కడ. అది విశేషం. అందుకని అప్పుడు వచ్చింది పేరు గౌరీ. అదిగో అది గౌరీకుచ పటోరసం. అందుకని అమ్మవారి యొక్క వస్త్రాన్ని తాను పనిగట్టుకు ధరించాడు. ఇదంతా కూడా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానుబంధాలు పెరగడానికి ఉపయోగించేలాంటి అద్భుతమైన మంత్రము ఇది. భార్యాభర్తలు ఇద్దరూ చదవడం మంచిది, ఒకళ్ళు చదివినా మంచిదే. తప్పనిసరిగా పాలు తేనె కలిపి అది నివేదన చేయండి. వాళ్ళ మధ్య పురపత్సాలు తొలగిపోతాయి, అంతా క్షేమం కలుగుతుంది. స్వస్తి.